ఇక మా రాహుల్ గాంధీ గారి గురించి మన ముందు ఫస్ట్ చదువుతున్నాయి. ఇది చదివిన తర్వాత మా రాహుల్ గాంధీ గురించి చదువుతా. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, సమస్యలపై ఒత్తిడి తెచ్చే ఫ్రెషర్ గ్రూపుగానే ఉంటాం. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది అదే అని చెప్తున్నట. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో 2 రోజుల కోర్ టీం సమావేశం ప్రారంభమట. 2 రోజులు జరుగుతుంది కోర్ టీం సమావేశం మహారాష్ట్ర నుంచి. సో ఛత్రపతి సంభాజీ నగర్లో అట. అయితే మీ అందరికీ తెలిసిందే, కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. సో ఈయన ఇక ఢిల్లీలో ఎప్పుడైతే సానుకూల ఫలితాలు వచ్చినాయో, ఇష్యూ జెన్యూన్ అయింది. జెన్యూన్ ఇష్యూలో ఇక ముందరకు వచ్చింది. సో క్రెడిట్ వచ్చింది కాబట్టి మనోడు ఏమంటే, రాజకీయాలకి నాకు వచ్చే ఉద్దేశం లేదు, నేను ఇప్పుడు అంతలా రాను, వచ్చే ఆలోచన లేదు. ఇక మరి ఇప్పుడు ఏమంటుండో, సమస్యలపై ఒత్తిడి తెచ్చే ఫ్రెషర్ గ్రూప్గానే అంటే ఇదే కాక్రోజ్ జనతా పార్టీగానే ఆగుతాడట. అది పార్టీగా రూపాంతరం చెంది పార్టీ అంతా నక్కువ అట. ఆయన ఆలోచన ఏంటంటే, దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు చేయాలన్నది ఈయన నాయకత్వం అవుతాట. అంటే మంచిదానికా చెడ్డదానికా అడగకరి. ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ వింగా, రైట్ వింగా, లేకపోతే స్ట్రైట్ వింగా, లేదంటే కాంగ్రెస్ వింగా, ఆమ్ ఆద్మీ పార్టీ వింగా, భవిష్యత్తులో దొరికిపోతారు. ఇప్పుడు జెన్యూన్ కేసు కాబట్టి దొరకలే, జెన్యూన్గా ఇష్యూ ఉన్నది, నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి దొరకలే ఇప్పుడు. సో భవిష్యత్తులో తప్పకుండా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయనను వెనుకంగా నడిపిస్తుందోడు, నడిపించేదోరు, ఈయన ఆలోచన విధానం వెనుక ఉన్నది దేశ ప్రజలు భవిష్యత్తులో తెలుసుకుంటారు. దాదాపుగా ఈయన మీద ఉన్న ఆరోపణ ప్రధానమైంది మా ఖాన్ ఖలీజ్ పార్టీ. మా ఖాన్ ఖలీజ్ పార్టీ వరకు ఉందనే చర్చ జరుగుతుంది ప్రజలలో. నిజమా కాదంటే మరి వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే కదా మనం నిజమైన అబద్ధమైన తెలిసేది. మనది మనం అంచనా వేసుకోలేం కదా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకేందా, 15 ఏళ్ల బాలికతోట బలవంతంగా క్షమాపణ చెప్పించినట. నిరసన కారుల ఇండ్లకు గూండాలను పంపిరట రాహుల్ గాంధీ అంటున్నాడు. విద్యార్థులపై కేంద్ర సర్కారు దౌర్జన్యం చేస్తున్నది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీకేజీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తే బెదిరిస్తున్నది. దేశ అగ్రశ్రేణి నాయకత్వం కంటే యువతలోనే ఎక్కువ ధైర్యం ఉంది. హోంమంత్రి అమిత్ షా బాధ్యతల నుంచి పారిపోతున్న ఫైర్. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నిరసనకారులతో విలేకరుల సమావేశం పెట్టిను రాహుల్ గాంధీ గారు. ఈ విలేకరుల సమావేశంలో ఏమన్నంటే, ప్రధాని నరేంద్ర మోదీని తల్లిని నోటికొచ్చిన బూతులు తిట్టిన వ్యక్తులట. ఆమె 15 సంవత్సరాల బాలికట. ఆమెని కాలు గచ్చి క్షమాపణ చెప్పించారట బలవంతంగా. నిన్న అదే బూతులు తిప్పిస్తే క్షమాపణ చెప్పాలి, పని ఏం లేదా? రాహుల్ గాంధీ గారు చెప్పాలి. రాహుల్ గాంధీ కూడా గదే మాటలు, గదే బూతు పదాలు వాడితే ఏ మాత్రం నాకు అభ్యంతరం లేదు అనొచ్చు అని అంటే ఓకే, సంతోషం. మరి చూద్దాం, అట్లా కూడా ప్రయత్నం చేద్దాం. రాజకీయమేనా? ఇక నిరసనకారుల ఇళ్ళ మీద కంటే గూండాలు పంపినరా, పోలీసులు పంపిరా చూడలేదా? ఇప్పుడు ఎవడైతే నిరసనకారుల పేరుతోని దొంగనా కొడుకులు ఆ ఉద్యమంలో చేరిరో వాళ్ళని పోలీసులు పట్టుకుని తంతనే ఉంటారు కూడా, తప్పేం లేదు. నిజంగా నిరసన చేసే విద్యార్థులను, దేశంలో ఉన్న యువతను దాడి చేస్తే ఓకే. వాడు దేశ విద్రోహ శక్తులుగా ఉన్న వాళ్ళు తనమని చెప్తాం మేము కూడా. రేపు నువ్వు ఉంటే చెప్పవా? ఏది ఏమైనా దేశ అగ్రశ్రేణి నాయకత్వం కంటే యువతలోని ఎక్కువ ధైర్యం ఉందంట. అంటే యువత అంటే 55, 56 ఆయన లోపల ఎక్కువ ధైర్యం ఉందంట. రాహుల్ గాంధీకే దేశంలో ఉన్న అగ్రనాయకత్వం కంటే ఎక్కువ ధైర్యం ఉందంట. ఎందుకంటే ఆయన ఈ కాక్రోజ్ జనతా పార్టీ పుట్టినప్పటి జర్ర ధైర్యవంతుడు అవుతుంది, జర్ర ధైర్యానికి వచ్చి అబ్బా ఇక చూసుకుందాం దారి అంటుండు. అది కథనే, బాగానే ఉంది లెక్క. ఇంకా మరి అమిత్ షా అంటే లేడానే, బాధ్యతల నుంచి పారిపోతున్నట. రాహుల్ గాంధీ ఇట్లా గజ 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 ఉనికిపోతాడు ఇట్లా.
వణికిపోయి అమ్మో రాహుల్ గాంధీ వస్తానని భయపడి అదురుకొని పోతానంట. సో ఈయన ఇప్పుడు ఆ నిరసనకారులందరితోని ఓ నలుగురిని గుంపేసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఈ హంగామా చేసింది. ఈ హంగామా పేరు ఆపరేషన్ రాహుల్ అని పెట్టుకోరు రేపటికి. ఆయన ప్రధానమంత్రి చేయాలట ఇప్పుడు అంతా కలిసి.